అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం దేవులపల్లి వారి కవిత్వ లక్షణాలు. ఇక్షు సముద్రం అంటే చెరుకు రస సముద్రం. నా బాల్యం పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందింది. నాజర్ని వాళ్ళ తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ చేసిన నాటకం ద్రోణ విజయం. బుర్రకథా పితామహుడు షేక్ నాజర్. నాజర్ గుంటూరు జిల్లా పొన్నేగల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించారు. నాజర్కు భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. నాజర్ జీవిత కథకు పింజారి అని పేరు పెట్టింది అంగడాల రమణమూర్తి గారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. కొండపల్లి బొమ్మల్ని పోనికి కర్రతో తయారు చేస్తారు. కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. బంగారు పాపాయి పాట రచయిత పంచాల జగన్నాథరావు. చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అని తాత సంబరపడ్డాడు. పొడుపు ఇడుపు సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠం. పొడుపు ఇడుపు రచయిత చింతా దీక్షితులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. చింతా దీక్షితుల రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు మొదలైనవి. చందమామ పాట రాసిన కవి నండూరు రామ్మోహన్ రావు. నండూరు రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేర్లు హరివిల్లు. నండూరి రచనలు నరావతారం, విశ్వరూపం. వీటి ద్వారా సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశాడు. వికటకవిగా పేరు పొందిన వారు తెనాలి రామకృష్ణుడు. ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం అని మేమే మేకపిల్ల అంది. మేమే మేకపిల్ల పరస్పర సహకారం ఇతివృత్తానికి చెందిన కథ. మేమే మేకపిల్ల కథ రచయిత ఆర్ శకుంతల. తెలుగుతోట గేయ రచయిత కందుకూరు రామభద్రరావు. కందుకూరు రామభద్రరావు రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైనవి. బహుళ కావ్యములను పరికింపగావచ్చు.